హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం ఇంట్రడక్షన్ ఆఫ్ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ చూసాం ఫ్రెండ్స్. టుడే మనం ఇప్పుడు ప్రాబ్లమ్స్ చేద్దాం ఫ్రెండ్స్. ఇవాళ మనం ఏం చూద్దాం అంటే ఫస్ట్ ప్రాబ్లమ్ వచ్చేసరికి A:B 7:5, B:C 9:11. సో A:B:C కనుక్కోవాలి. ఇక్కడ మనం ఎలా చేయాలంటే A:B:C ఫస్ట్ మనం A:B:Cని ఎగ్జాక్ట్గా డినోట్ చేసుకొని A:B కింద 7:5 రాసుకోవాలి. అలాగే B:C కింద 9:11 రాయాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం 5ని 9 ఎలా ఈక్వల్ చేయగలుగుతాం ఒక నెంబర్కి. ఇప్పుడు 5ని 9 ఎక్కడ కామన్ కలుస్తాయి? 9 × 5 5 × 9 45 ఈక్వల్ అయింది. సో మల్టిప్లై చేద్దాం ఫ్రెండ్స్. పైన A:Bని కింద B:Cని రెండింటిని మనం ఈక్వల్ చేయాలి కాబట్టి పైన 9తో మల్టిప్లై చేద్దాం, కింద 5తో మల్టిప్లై చేద్దాం. 9 7 63, 5 9 45. అలానే కింద 9 5 45, 11 5 55. సో ఒక కాంపోనెంట్ అనేది ఈక్వల్ అయింది. సో ఫైనల్ రేషియో వచ్చేసరికి 63:45:55. ఇట్లా ఎందుకు మనం ఒక క్వాంటిటీని ఈక్వల్ చేసాము మనం ఒక రేషియో అంటే అక్కడ వాళ్ళు A:B:C కనుక్కోమన్నారు. కానీ మనకు 4 వాల్యూస్ ఉన్నాయి. సో మనం ఒకటి ఈక్వల్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఒకటి ఈక్వల్ చేసినప్పుడు ఒకటి పోద్ది కాబట్టి A:B:C రేషియోలో మనకు 63:45:55 వచ్చింది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇక్కడ మనం ఇంకొక ప్రాబ్లం చూస్తే A:B 3:4 ఇచ్చారు ఫ్రెండ్స్. B:C 4:5 ఇచ్చారు ఫ్రెండ్స్. C:D 5:6 ఇచ్చారు. సో దీంట్లో మనం A:D కనుక్కోమన్నారు. మీకు ఇందాక చెప్పాను నేను. A:D అంటే డైరెక్ట్గా ఇచ్చారు. దీంట్లో ఇట్లా ప్రాబ్లం ఇచ్చినప్పుడు మనం ఈక్వల్ చేసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ ఈక్వల్గా లేవు. ఇక్కడ చూడండి, A:B 3:4, B:C 4:5 అంటే ఏంటి? B వాల్యూ సేమ్గా ఉంది 4, అలాగే C వాల్యూ చూడండి 5, అలాగే 5. సో దీన్ని మనం చైన్ రియాక్షన్ లాగా అంటాం ఫ్రెండ్స్. రేషియోస్లో ఆ లాస్ట్ నెంబర్ ఏదైతే నెక్స్ట్ నెంబర్కి ఈక్వల్ అవుతుందో దాన్ని మనం చైన్ రియాక్షన్ కింద తీసుకొని మనం డైరెక్ట్గా ఏదైతే కనుక్కోమన్నదో ఆ 2 వాల్యూస్ వరకు మల్టిప్లై చేసుకుంటే సరిపోతుంది. A:D కాబట్టి A:D అంటే 3 6. సో 3:6ని మనం క్యాల్కులేషన్ చేస్తే 1:2 ఆన్సర్. సో డిఫరెంట్ నెంబర్స్ వస్తేనేమో ఇట్లా ఈక్వల్ చేసుకొని మనం రేషియోని ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. ఆర్ సేమ్ నెంబర్స్ వస్తే ఈ పక్కన ఉన్నట్లు మనం డైరెక్ట్గా వాల్యూస్ తీసుకొని క్యాలిక్యులేషన్ చేయడం ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే A:B 1:2, B:C 3:4, C:D 5:6. ఫైండ్ A:B C:D. సో లాస్ట్ ప్రాబ్లంలో మనం పైన 3 కాంపోనెంట్స్ చూస్తున్నాం, ఇక్కడ 4 చూస్తున్నాం. A:B C:D. సో ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేయాలంటే సేమ్ ఇందాకట్లాగే ఫస్ట్ స్టెప్ ఫాలో అవ్వాలి. A:B C తీసుకోవాలి, దాంట్లో ఒక వాల్యూని ఈక్వల్ చేయాలి. 2 3 ఎక్కడ వాల్యూ ఈక్వల్ అవుతుంది? 6 దగ్గర ఈక్వల్ అవుతుంది. 2 3 6, 3 2. సో పైన ఫస్ట్ 2ని 3ని 2తో మల్టిప్లై చేస్తే మనకేమొస్తుంది? 3 × 1 3, 2 × 3 6, అలానే కింద 3 × 2 6, 4 × 2 8. సో ఇంతవరకు మనకేమొస్తుంది? 3:6:8 వస్తుంది. ఏది? A:B Cని క్యాలిక్యులేట్ చేసి పెట్టుకుంటే. నెక్స్ట్ C:D ఏమన్నాడు? 5:6. అది ఇక్కడ రాసుకోండి. కింద 5:6 అని ఇక్కడ రాసుకుంటే 3:6:8 కింద 5:6. సో ఇక్కడ 5 8 ఎక్కడెక్కడ ఈక్వల్ అవుతుంది? 8 5 దగ్గర ఈక్వల్ అవుతుంది, 5 8 దగ్గర ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు మల్టిప్లై చేయండి. 5 3 15, 5 6 30, 8 5 40, 5 8 40 ఈక్వల్ అవుతుంది కాంపోనెంట్ కాబట్టి. 8 6 48. ఆన్సర్ వచ్చేది 15:30:40:48 ఫ్రెండ్స్. సో ఇందాక మీకు చెప్పినట్టు ఫోర్త్ ప్రపోర్షన్ ఇందాక ఫార్ములా చెప్పాను ఫ్రెండ్స్. లాస్ట్ వీడియోస్లో మీకు చెప్పినట్టు ఇక్కడ 3 వాల్యూస్ ఇచ్చారు. A:B C. మన థర్డ్ వాల్యూ ఫైండ్ చేయాలి కాబట్టి ఫోర్త్ వాల్యూని D = BC/A ఫ్రెండ్స్. ఫార్ములా BC అంటే 12 × 3 36 A కాబట్టి 2 ఫ్రెండ్స్. క్యాల్కులేషన్ ఇస్తే 18 ఫ్రెండ్స్. నెక్స్ట్ థర్డ్ ప్రపోర్షన్ అంటే C వాల్యూ ఫైండ్ చేయాలి. దీనికి ఫార్ములా B²/A ఫ్రెండ్స్. B² అంటే ఇక్కడ ABలో B2 2² 4/A 8. 4/8 అంటే హాఫ్ ఫ్రెండ్స్, 0.5. నెక్స్ట్ మీన్ ప్రపోర్షన్ బిట్వీన్ 64 81. ఫార్ములా ఏంటంటే A:B Cలో మీన్ ప్రపోర్షన్ అంటే B కదా ఫ్రెండ్స్. ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. సో B:B B² ఈక్వల్ టు AC. B² ఈక్వల్ టు ఇక్కడ A వాల్యూ C వాల్యూ ఎంత ఇచ్చారు? √64 × √81. సో రూట్స్ తీసేస్తే 64కి 8 వస్తుంది, 81కి 9 వస్తుంది. B వాల్యూ ఆన్సర్ 72 ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇవాంటి ప్రాబ్లమ్స్ ఇవి ఫ్రెండ్స్.